నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రేమ, బంధం. వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి మాటలు ఉన్నాయి ఇందులో. ప్రేమ అనే దాంట్లో జెలస్ అనేది ఒక జెన్యూన్ ఫీలింగ్ అనేది నా భావన. ఈమె నాది, లేకపోతే ఇతను నావాడు, నాకు మాత్రమే సొంతం అనే జెలస్ నిజమైన ప్రేమలో ఖచ్చితంగా ఉంటుంది. అతను మరొక అమ్మాయితో సిస్టర్ అని పిలుస్తూ క్లోజ్గా ఉన్నా, లేక ఆమె ఒక అబ్బాయితో బ్రదర్ అంటూ మరొకరితో ఎక్కువగా మాట్లాడుతున్నా, జెలస్ అనేది రావడం, కలగడం జెన్యూన్ అని గుర్తుంచుకోండి. నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మొదట్లో ఎవరైనా సడన్గా కనపడకుండా పోయినా, ఫోన్ చేస్తుంటే రింగ్ అవ్వకుండా కంటిన్యూస్గా వెయిటింగ్ వస్తున్నా, ఎప్పుడు ఫోన్లో తనతోనే మాట్లాడే ఆ అమ్మాయి ఇప్పుడు తనకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా గంటల తరబడి బిజీ వాయిస్ వస్తుంటే తనని ఎందుకు పక్కన పెట్టింది? అసలేం జరిగింది? ఇలా ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు తన మనసులో కలుగుతూ ఉంటాయి. తర్వాత అప్పటి వరకు నీ దగ్గర సున్నితంగా ఉన్నతను చీటికి మాటికి కోపంగా ప్రవర్తిస్తాడు. తర్వాత నువ్వు గనక ఎందుకంత కోపంగా ఉన్నావంటే, నిన్నంతా నీ ఫోను బిజీ వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నావు అనడం. అలా అన్న వెంటనే మీ ఇద్దరి మధ్య యాక్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా అని నువ్వు అనడం, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదని అతననడం, లేదు నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదని ఆమె అనడం. నువ్వు ఇక మారవా? ఇలా అయితే నువ్వు నాకు సెట్ అవ్వవు అని అనడం. ఇలా వాళ్ళిద్దరి మధ్య చిలికి చిలికి గాలివానలా మారి నీకొక దండం, నీ ప్రేమకొక దండమని విడిపోవడం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్ను నిజంగా ప్రేమించిన వ్యక్తి నువ్వు నాకే సొంతం అనుకుంటే తప్పేంటి? వీళ్లకు ప్రేమించిన వాళ్లను మోసం చేయడం రాదనా? లేక నువ్వేం చేస్తున్నా నీ పైన ఉన్న ప్రేమతో గుడ్డిగా నమ్మేస్తాడనా? ప్రేమించిన వాడు ప్రేయసి కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ అదే ప్రేమికుడు ఒక్కసారి గనక నిన్ను వద్దు అనుకుంటే మరలా నువ్వు తిరిగి పొందడానికి నీ జీవితకాలం సరిపోదని గుర్తుంచుకో. అంతలా ప్రేమించే వ్యక్తిని నువ్వు దూరం చేసుకుని ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆ ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఇంకొకరికి దగ్గరయ్యావో వాడి దాహానికి బలైపోతావు. వాడు నిన్ను బంతిలా వాడుకుంటాడు. ఇక నువ్వు కోరుకున్న వ్యక్తి, నిన్నే ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా కష్టం. ఎప్పుడైతే నీ స్థానం మారుతుందో అప్పుడు నీ విలువ కూడా మారుతుందని గుర్తుపెట్టుకో. ఇక బంధం గురించి కొన్ని మంచి మాటలు చెప్తాను. కొంతమంది అంటుంటారు కదా, బంధంలో థ్యాంక్స్లు, సారీలు ఉండకూడదని. కానీ నిజం చెప్పాలంటే ఈ రెండు మాటలు అనేక బంధాలను విడిపోకుండా నిలబెడుతుంది. మొదట్లో నమ్మకంగా ఉండడం, తర్వాత మోసం చేయడం విడిపోవడం కాదు ప్రేమంటే. విడిపోవాలనుకున్న వాళ్లకు ఒక చిన్న తప్పు చాలు వంక పెట్టి వెళ్ళిపోవడానికి. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో అనుమానం అంత చేదుగా ఉంటుంది. బంధంలో నమ్మకం అనేది చాలా ఖరీదైన బహుమానం. ఈ బహుమానం ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే ఆ బంధం జీవించి ఉంటుంది. కొన్నిసార్లు లోపల నొప్పి ఎలా ఉంటుందంటే, మాటల్లో ఆ నొప్పిని వివరించడం చాలా కష్టం. నిజంగా ప్రేమించిన వాళ్లకు ఏదైనా దుఃఖం కలిగినప్పుడు వాళ్ళు ఒంటరిగానే ఏడుస్తారు. ప్రేమ మొదలైనప్పుడు మాట్లాడటానికి కారణాలు వెతికినవారు అదే ప్రేమ విఫలమైనప్పుడు దూరం అవ్వడానికి కారణాలు వెతుకుతారు. ప్రేమించే వాళ్లను నిర్లక్ష్యం చేయకు. నిజంగా ప్రేమించే వ్యక్తి మోసం చేసే వ్యక్తితో ఉండడం చాలా కష్టం. నీకు అబద్ధం చెప్తున్నా నువ్వు ఆ వ్యక్తిని సహిస్తూ ప్రేమిస్తుంటే నిన్ను ఒక వెర్రివాడిలా లేక వెర్రిదానిలా జమ కట్టచ్చు. దీన్ని కూడా ఒక మంచి అవకాశంగా చేసుకోవచ్చు. అక్కడ నీ మౌనాన్ని తొలగించుకో.
ప్రతి ఒక్క గొడవ మీ బంధాన్ని విడిపోయేలా చేస్తుంది అని అనుకుంటే మీ పొరపాటే. కొన్ని గొడవలు బంధాన్ని నిలబెట్టేవిగా కూడా ఉంటాయి. నలుగురి సపోర్ట్తో కాదు బంధం నిలబడేది, ఇద్దరి ప్రేమతోనే బంధం నిలబడుతుందని గుర్తుంచుకోండి. బంధం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. ఇరువురి మధ్య ప్రేముంటే చాలు. ఒక జంట ప్రేమగా ఉండాలంటే అందంతో పనిలేదు, మనసును చూసి ప్రేమించండి. అందం కంటే అందమైన మనసుకి ఆయుష్ ఎక్కువని గుర్తుంచుకోండి. నీ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియదు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళ మనసులో మాత్రం ఒక అద్భుతమైన ఫీలింగ్స్ ఉంటాయి. అదేంటంటే నువ్వేమన్నా భరిస్తారు, నువ్వేమన్నా తట్టుకుంటారు. నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీకోసం ఓపికతో ఏదైనా చేస్తారు. ఎంతో సహనం కలిగి ఉంటారు. నీకోసం ఓర్పుతో ఎదురుచూస్తారు. నీ చివరి గడియ వరకు వాళ్ళ ప్రాణం నీకోసమే జీవిస్తుంది. నిన్ను అంతలా ప్రేమించే నీ బంధాన్ని మోసం చేసే ఆ ఒక్క తప్పు వలన నీపై ఉన్న ప్రేమ తగ్గుతూ ఉంటుంది. వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమలే కరువైపోయిన ఈ రోజుల్లో అంతలా ప్రేమించే బంధం దొరకడం ఎంతో అదృష్టం కదా. బంధం గురించి మీకు ఒక చక్కటి మాట చెప్పనా? దారంతో అల్లిన తాళి బంధం మనసుతో మళ్ళీ అల్లుకొని అది ప్రేమ బంధమై పెనవేసుకుంటుందని గుర్తుంచుకోండి. మీకు ఈ మాటలు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.